ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 15వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందామండి. ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పులు చూడబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు వినటువంటి ఒక శుభవార్త కూడా, అలాగే మీ ఇంట్లో మీకు తెలియకుండానే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు, మీకు తెలియనటువంటి కొన్ని రహస్యాలు ఇంటివడి అన్నీ కూడా చాలా ఆశ్చర్యపరుస్తాయండి. అలాగే కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా ఇలా మీకు సంబంధించిన పూర్తి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని మనసు పెట్టి వినండి. అప్పుడు మీకైతే ప్రతి ఒక్క పాయింట్ కూడా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఈ రోజున చాలా కొత్త అధ్యాయానికి తెరతీసేటువంటి రోజుగా మీరు భావించుకోవచ్చు. ఈరోజు మునుపెన్నడు లేనటువంటి రోజుగా మీరు మనసుకు తప్పకుండా అయితే అనిపిస్తుందండి. మీరు ముందుగా వ్యక్తిత్వాన్ని, గుణగణాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారు. అంటే ఎవరు కూడా వీరి ఆలోచనలకు అసలు ఎవరికి కూడా అంతుపట్టనంతగా ఈ ఇంట్లో ఉంటారనమాట. వీరు చేసేటువంటి మేలు చేసే వ్యక్తులు ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటారు. అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశి వారిని కొంతమంది జనాలు ఏంటంటే బాగా వాడుకొని వీరిని అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు కదా, అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఉపయోగించుకుంటుంటారు. కాబట్టి అలాంటి వారితో జనంతో అభిమానంగా ప్రేమగా అయితే మీరు ఉండకండి. అయితే మీరు ఉపయోగించుకున్నట్టుగా మీకు కూడా తెలియదు. ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారేంటంటే వాళ్ళు అన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరు ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో ఒక విధంగా సహాయం చేసేటువంటి అనుకుంటుంటారు. కానీ ఏంటంటే ఈ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఏదో విధంగా కీడు తలపెట్టాలని చూస్తారు. అలాంటి వారు మీకు తారసపడతారండి. అటువంటి వ్యక్తులకు మీరు వీలుండి దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా వీరికి జనంతో అంటే వీళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా వారు చూస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఇంకా దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగేలాగా కలగకుండా కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన రెచ్చగొడుతూ ఉంటారండి. చాలామంది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, మీరు ఎక్కువగా అరుస్తుంటారు, కోప్పడుతూ ఉంటారని చెప్పి. కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే మిమ్మల్ని ఏదో విధంగా నలుగురిలో అవమానపరచాలని చెప్పేసి ఈ విషయం కక్కుతూ కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని మీరు అరిచినప్పుడు వ్యక్తిగతంగా మీ పగరు పెంచుకుంటూ ఉంటారు, మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు, తప్పుగా మాట్లాడుతుంటారు, సమాజంలో మిమ్మల్ని చెడ్డగా చూపించాలనుకుంటారు. ఇలా మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో విధంగా నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను కొంచెం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో ఎదుటివారిని ఎక్కువగా మీరైతే నమ్మేయకండి. మీ అతి మంచితనం అలా ఉంటుంది. ఎదుటివారితో ఎక్కువ పరిచయాలు కూడా పెంచుకోకపోవడం మంచిది, ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. జనాలతో చాలా తక్కువగా మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే కనుక ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుందంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచిదే. మనం దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్న మనం వాడుకోవాలని చూస్తున్నప్పుడు, ఎందుకు మంచిగా ఉండాలి, ఎంత మంచిగా ఉన్న మనం రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు, మనల్ని జనంలో తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పును వేలెత్తి చూపించకుండా ఉండాలి చెప్పండి. మనం వారిని పూర్తిగా దూరంగా పెట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టండి, మనల్ని గౌరవించుకోవడం మొదలుపెట్టండి. మన పనులు మన సక్సెస్ అవుతాయి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా చూసుకోండి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పనులన్నిటివి ముగించుకోవచ్చు. ఎప్పుడు కూడా జనంతో, ఎదుటి వారితో ఎక్కువగా అంటే దూరంగా ఉండాలని చెప్పి కాదండి, వారితో టైం పాస్ చేసేటువంటి సమయంలో సంఘంలో మీకు ఏర్పడేటువంటి పేరు ప్రతిష్టలన్నీ కూడా మీకు మీరుగా దూరం చేసుకున్న వారు అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి. ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో కలిసిపోతూ చాలా ఈజీగా అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువ గౌరవించరు. అప్పుడు దూరంగా ఉండండి, కొంచెం తక్కువ మాట్లాడుకోవడం
మనం పలికితే పలుకున్నట్లుగా అనుకోండి, ఆ మనిషికి గౌరవం అలాగే పేరు ప్రతిష్టలు ఎక్కువైపోతాయి. మీకు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయమే. మీరు అలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయండి. ఎందుకంటే మనం మనుషులు నమ్ముకోవడం కంటే భగవంతుని నమ్ముకోవడం మంచిది. ఈ విషయాన్ని కూడా జాతక ఫలితాల ఆధారంగా ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారు. తినడానికి కూడా టైం అనేది మీకు ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్గా టిఫిన్ చేయడం, మీరన్నీ పనులన్నీ చేసుకోవడము, మీరు భోజనం టైంకి ఆదరబదరగా ఏదో ఒకటి సమయానికి ఇంటికి రావడం, ఇంటి బరిగా మీ ముద్ద తినడం ఇలాంటివి జరిగిపోతున్నాయి. అయితే ఈ రోజున మీకు ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలనేవి మీకు తెలుసుకోవడం, మీ షాక్ అవ్వడం కూడా చూస్తారు. మీ పత్రాల విషయానికి సంబంధించి కావచ్చు, లేదా భూముల పత్రాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇళ్ళ స్థలాల గురించి కావచ్చు, నిజాలు బయలవుతాయి. మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరో వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు ఇలా చిక్కుకొని ఉండడం, వారు మీకు చెప్పకపోవడం, ఇలాంటి గురించి ఏదైనా కానీ పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించినవి ఏదైనా ఉంటే, మీకు రావాల్సింది ఏదైనా కూడా ఉంటే, దాపరికంగా ఉన్నటువంటి రోజులన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయి ఈరోజు మీకు తెలిసేటువంటి ఆ రహస్యం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీరు ఆ రహస్యాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి వారు మీకు తెలియబరిస్తే తద్వారా మీకు వెంటనే కోపం వస్తుంది. అయితే వెంటనే కోప్పడకని కోపంతో ఏ పనులు కూడా చేయలేము. సాధారణంగా ఏంటంటే మనకు దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్న విషయం మనకు తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది. అయితే మనకు దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా లేదా పత్రాల విషయంలో మనకి ఇలాంటి తెలియకుండా రహస్యంగా మనల్ని మోసం చేస్తారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది వస్తుంది. కానీ ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు కూడా చేయలేకండి. కోపంతో ఏ పని చేసినా కూడా అది మీకు సక్సెస్ అనేది అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని ఎలా మోసం చేశారో అలాగే మీరు మోసం చేస్తే వారికి జవాబు ఇవ్వండి. చాలా బిజీ లైఫ్ అనేది మీరు గడపబోతున్నారు. అలాగే ఎక్కువ హడావిడిగా ఉంటారు. ఎక్కువ ఒత్తిడి అని తగ్గించుకోండి. ఇలా తగ్గించుకోవడం వల్ల మీరు ఆరోగ్యం కూడా ఎక్కువ బాగుంటుంది. అధికంగా మీకు ఆర్థికంగా కూడా, వ్యాపార పరంగా కూడా, మీరు చేసినటువంటి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా కానీ, లేదంటే డబ్బులు అనేవి అధికంగా ఈరోజు జాతక ఫలితంలో మీ చేతికి వస్తాయి. డబ్బు అనేది చాలా అధికంగా ఉంటుంది. డబ్బు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం డబ్బు నిలుపుకునే ప్రయత్నం అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాడు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు వివాహ యోగం కలిసి వచ్చే అవకాశం మీకు బాగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో మీకు చక్కగా ఉంటుంది. రాశి వారు ఇంకా వివాహం జరిగేటువంటి అనుకుంటారు కదా, అటువంటి వారికి వివాహ యోగం అనేది, వివాహ భాగ్యం అనేది కలిగే సూచనలు కూడా ఈరోజు దిన ఫలితాల్లో కనిపిస్తున్నాయి. కొంచెం గట్టిగా వివాహం అనేది పెళ్లి చూపులు చూసుకుంటారు, లేదంటే సంబంధాలు వెతుక్కుంటూ రావడం కానీ, ఇటువంటి శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. తద్వారా మీకు ఏంటంటే ఒక మంచి శుభవార్త కదండి ఇది. ఈరోజు జాతక ఫలితంలో ఈరోజు చాలా మీకు అన్నీ సరదాగా బయటకు వెళ్తారు. అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకునేవారు కూడా ఈరోజు బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వస్తేనండి చాలా అనుకూలమైన రోజు. పరీక్షలన్నీ కూడా పూర్తయి ఇంట్లో చక్కగా పేరెంట్స్తో స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వారికి కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బయటకు వెళ్ళి సమయాన్ని చక్కగా స్పెండ్ చేసేవారు ఈరోజు స్నేహితులు చాలా సంతోషంగా ఉంటారు. కొంత బిజీగా గడిపినప్పటికీ కూడా ఉన్నటువంటి సమయంలోనే కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చాలా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు. అలాగే ముందు రోజుల్లో కూడా విద్యార్థులకు అన్ని రకాల మంచి అవకాశాలు వస్తాయండి. టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఊహించిన దానికంటే కూడా మంచి మార్పులతో మీకు మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. చక్కగా కలిసిపడతనంగా ఉంటుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుస్తుంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది వచ్చేటువంటి అవకాశాలు ఏదో ఒక విధంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటువంటి ఏదైనా మార్పు చేర్పులు జరగడం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు శుభసూచకంగా ఈరోజు చూస్తారు. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు పుష్కలంగా ఉండడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్న సమస్యలన్నింటిలోకి వెళ్ళి అప్పుల సమస్య అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది. అది బాగా కష్టంగా మారిపోయింది. కాబట్టి ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయేటువంటి మార్గాన్ని భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు పోల్చుకుంటే మీకు బాగా ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయండి. ఆర్థిక సమస్యలు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు ఎక్కువ జనాలతో మూవ్ అవ్వకుండా తక్కువగా ఉండండి. అందరి జనాలకు ముఖ్యంగా చెప్పుకున్నట్టుగా ఎవరితో ఎక్కువగా అతిగా మాట్లాడకండి, అతిగా ఎవరితో ఆధారపడకండి, అతిగా ఎవరిని కూడా విసిగించుకోవద్దు. మీరు విసిగించవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ జీవితాన్ని సంతోషంగా మీ మీద దృష్టి పెట్టండి. మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీ లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు.
ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఏంటని తెలుసుకున్నారు కదా. అలాగే మీకు ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తుంటే అవి కూడా ఈరోజు దిన ఫలితాలకు కొంచెం తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీరు ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే 100% తగ్గుతాయని కాదండి, ఏదైనా కానీ కొన్ని విషయాల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు దక్కుతుంది కాబట్టి తోడుగా ఉన్నప్పుడు తగ్గుముఖం పడతాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు కూడా మీ వంతుగా ప్రయత్నించడం అనేది అస్సలు తప్పు కాదు. కాబట్టి భగవంతుడు మనం చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి మనం చేసేటువంటి పనికి ఆధారపడి ఉంటాం కాబట్టి అప్పుడే భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆ దైవారాధన చేసుకునే దైవారాధన చేసుకున్న వారికి మీకు అంత మంచి జరిగే అవకాశం మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి. ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా మీరు విజయాన్ని సాధిస్తారు. అన్నిట్లలో విజయాన్ని సాధించాలి అంటే మీకు ఏదైనా సరే ఆ భగవంతుడు చెప్పుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.